సైబర్ నేరాల నియంత్రణకు హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ నిర్వహించింది ప్రభుత్వం. వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణులు డిజిటల్ సెక్యూరిటీపై చర్చించారు. ఇలాంటి నేరాలలో ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు మోసపోతున్నారని తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. సైబర్ ఫ్రాడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు వక్తలు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మకంగా సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ జరిగింది. ముగింపు కార్యక్రమంలో డీజీపీ జితేందర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిజిటల్ భద్రత, సైబర్ సెక్యూరిటీపై 2 రోజులు చర్చించారు. ఈ చర్చలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలను సైబర్ మోసాల నుంచి కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు డీజీపీ జితేందర్. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. 14 రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్, నిపుణులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటీపీ, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ అకౌంట్స్ హ్యాకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఫ్రెండ్స్, బంధువుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, వీటిపై ప్రజల్లో మరింత చైతన్యం నింపాలని సూచించారు డీజీపీ. సైబర్ క్రైమ్స్ ఎవ్రీ డే we are reporting hundreds of cases and thousands of cases in the country. Lot of innocent people are losing money, and we need to, as law enforcement agency, it is our duty to see that we take care of our citizens well. But you all know that these criminals, the digital media, they take every opportunity to come up with innovations and fooling the people. But we need to have similar response. But standing here as head of law enforcement agency in Telangana, I can say that if all of us do not work together, it will be very difficult to combat this crime. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై సైబర్ సెక్యూరిటీ వేదిక ద్వారా గ్రామాల్లోని ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు ఐటీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్. అవగాహన ద్వారానే సైబర్ నేరాలు అరికట్టవచ్చని సూచించారు. పాస్వర్డ్, డేటాబేస్ యాక్సెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు జయేష్ రంజన్. Whatever we do, crime is never going to stop. The only kind of sense of accomplishment that we get is that we are able to foresee something, anticipate something, create institutions, create knowledge base, bring all the partners together so that even if someone is thinking of doing some harm to anyone, we are able to kind of prevent it and take strong action. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు శిఖా గోయల్. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డిజిటల్ భద్రతపై మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామన్నారు. డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, cyber resilience for MSMEs, as well as nation's state cyber influence and strategies for combating CSAM and ransomware. Our closed room sessions with the LEAs have been a key in building and understanding the issues which all of us face day to day in tackling cyber crimes. At the same time, the technology experience zone, which you see on that side, on the left hand side, provided a platform to showcase cutting edge driven AI driven cyber security solutions. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ద్వారా డిజిటల్ నేరాలపై చర్చించారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు వక్తలు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2 రోజులు నిర్వహించారు. డిజిటల్ భద్రత, సైబర్ క్రైమ్స్ పై 14 రాష్ట్రాలకు చెందిన నిపుణులు హాజరై చర్చించారు. సైబర్ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే సాధారణ నేరాలతో పాటు సైబర్ నేరాలను అరికట్టాలన్నారు ఉన్నతాధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి షీల్డ్ 2025 కాంక్లేవ్కి సంబంధించి అయితే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్తో పాటు అంతేకాకుండా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ యొక్క షీల్డ్ 2025 కాంక్లేవ్లో ఇటు ప్రముఖులు ఎక్స్పర్ట్స్తో పాటు ఇటు చాలామంది స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. స్టూడెంట్స్ కూడా వీటిపైన అవగాహన కల్పించేందుకైతే ఇటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే ప్రత్యేక ఏర్పాటు చేసింది. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, మీకు ఈ కాంక్లేవ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? హలో అండి, నా పేరు సుమంత్. నేను హితం కాలేజ్ నుంచి వచ్చాను. ఫైనల్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ని. ఈ కాన్క్లేవ్ అనేది మా స్టూడెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ కూడా. ఎందుకంటే ఇది మన సైబర్ సెక్యూరిటీ ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, మాకు బెనిఫిట్ ఏంది, మనం ఎక్కడ బాగుపడగలుగుతాము,
మళ్ళీ ఇంకోటి ఇది ఇన్వైట్ ఓన్లీ కాబట్టి కొన్ని స్పెషల్ ఫీల్డ్స్ వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది, అంటే ఓన్లీ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. నేను సంపాతి సైబర్ సెక్యూరిటీ LLP అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో దాని నుంచి ISC2 అనే ఆర్గనైజేషన్కి రిఫర్ చేశారు కాబట్టి నేను దాంట్లో జాయిన్ అయ్యాను. దాంట్లో సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ ఎన్రోల్ అయ్యాను ప్రస్తుతానికి. దాంట్లో అది ఎంట్రీ లెవెల్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ కాబట్టి ఎవరైనా అటెండ్ చేయొచ్చు. లైక్ మా సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్కి ఏంటంటే అవగాహన లేదు, బయట ఉద్యోగాలు ఉన్నాయి కానీ అవగాహన లేదు. నాస్కామ్ సర్వే ప్రకారం 15 లక్షల మంది అవసరం ఉంది ఇండియాకి, కానీ 40,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. అంటే అక్కడ నుంచి ప్రాబ్లం కాదు, లైక్ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం కాదు, మా దగ్గర నుంచి అవగాహన లేదు. అవగాహన కల్పించడం కోసం ఈ షీల్డ్ 25 అనేది చాలా బెనిఫిషియల్ ఉంది. కానీ దాంట్లో ఇది ISC2 అనే చాప్టర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ భాగంగా నేను ఎన్రోల్ అయ్యాను. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా అటెండ్ కావచ్చు. సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ అందరికి స్టూడెంట్స్కి బెనిఫిషియల్, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ అవసరం లేదు, దానికి ఏం ఉండదు. లైక్ మినిమం కోర్సు ఛార్జ్ ఏమన్నా చేస్తున్నారా అండ్ దీని డ్యూరేషన్ పీరియడ్ ఎంత, దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, స్టూడెంట్స్కు ఎట్లా వాళ్ళు జాయిన్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది? అది ఒక ఫ్రీ కోర్స్, ఏ స్టూడెంట్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. లైక్ సైబర్ సెక్యూరిటీ మా డొమైన్ కాబట్టి క్లాస్ రూమ్లో ఒక 4 గంటలు నేర్చుకునేది మనం బయట నేర్చుకునేది తేడా ఉంటుంది. మనం క్లాస్ రూమ్లో నేరో మైండెడ్గా ఒకటే ప్లేస్లో ఒకటే సబ్జెక్ట్ గుర్తుంటుంది మనకి. బయట మనకి ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకు అవకాశం బాగుంటుంది అర్థం చేసుకోవడానికి. ఈ సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ ఎలా పనిచేస్తుందంటే, లైక్ మీరు ఎంట్రీ లెవెల్, మీరు ఇప్పుడే బీటెక్ అయిపోయింది ఆర్ బీటెక్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు, లైక్ 3rd or 2nd ఇయర్లో ఉన్నారు మీరు. సో దాంట్లో మీకు ఎక్కువ లైక్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు, బయటికి వెళ్ళినప్పుడు ఆ షార్ట్ లిస్ట్ కావాలంటే మీ రెజ్యూమ్ స్టాండప్ ఉండాలంటే మనకి సర్టిఫైడ్ కోర్సెస్ అనేవి ఇంపార్టెంట్. లైక్ అంటే వాళ్ళు చూసి చెప్తారు, లైక్ ఇది మీకు బెనిఫిట్, లైక్ అందరికన్నా వీళ్ళు స్టాండ్అవుట్ అవుతున్నారు, వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది, మేము అందరిలో వీళ్ళని కొంచెం భిన్నంగా చూడగలుగుతాము, నాలెడ్జ్ ఉందని చెప్పగలుగుతాం, అందుకు ఇది బెనిఫిషియల్. చెప్పండి, మామూలుగా స్పామ్ కాల్స్ అనేటివి ఒక వ్యక్తికి ఎన్ని కాల్స్ వస్తున్నాయి, దానివల్ల ఎంత ఇబ్బంది ఉంది సార్? జనరల్గా స్పూఫ్ కాల్స్లో ఏమైపోతుందంటే నేను చేయకపోయినా కానీ మీకు నా నెంబర్ మీకు కనిపిస్తుంది యాక్చువల్గా. సో అది బ్లాక్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ దాదాపు ముందు చాలా ఎక్కువ క్వాంటిటీస్లో వచ్చేవి, కొన్ని ల్యాక్స్లో వచ్చేటివి. ఇట్ హాస్ కమ్ డౌన్ అనమాట, +91. దాని తర్వాత నవంబర్ నుంచి ఏమయ్యాయంటే ISD స్పూఫింగ్ జరిగింది. స్పూఫింగ్ యాప్స్ అనేటివి చాలా ఉంటాయి, మామూలుగా నెట్లో దొరుకుతుంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్, దే ఆర్ illegal అనమాట. we are not supposed to use it actually, but even though some fraudsters they sit outside or within India also, ఆ స్పూఫ్ యాప్స్ పెట్టేసి కాల్స్ చేస్తారు. కాల్స్ చేస్తే ఆ బయట నుంచి ILDOలో ల్యాండ్ అయ్యి మనకి రిసీవ్ చేసుకుంటాము. రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రాడ్స్టర్ అనే అతను, బికాజ్ మనం అది నార్మల్ నెంబర్ అనేసి మనం రిసీవ్ చేసుకుంటాం. నార్మల్గా లైక్ మన ఇండియాలో మొబైల్ నెంబర్స్ 6, 7, 8, 9తో స్టార్ట్ అవుతాయి. సో +8 సిరీస్తోని నంబర్ వచ్చేస్తుంది యాక్చువల్గా. సో జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే +8 అంటే నార్మల్గా అంటే 10 digits నెంబర్ ఉంటుంది, 11 digits ఉంటుంది, మనం అంత గ్రహించాం దాన్ని. సో 10 digits కానీ మొబైల్ నెంబర్ అనుకొని మనం లిఫ్ట్ చేస్తాము. లిఫ్ట్ చేసిన తర్వాత దెన్ థింగ్స్ విల్ స్టార్ట్ అనమాట. సో దట్ పర్సన్ విల్ టెల్ యూ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ DOT, మీ టెలిఫోన్కి 4-5 నంబర్లు ఉన్నాయి, ఏదో ఫ్రాడ్లో జరిగింది, లైక్ దట్ దే కీప్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ చేస్తారు. సో అలాంటివి అనేది మేము చాలా అనలైజ్ చేసేసి ఆల్మోస్ట్ దాదాపు ఐ థింక్ సమ్ ల్యాక్స్లో ఉండేటివి, అరౌండ్ 15 lakhs అలాంటి కాల్స్ వచ్చేవి పర్ డే ఒక సెషన్లోనే. సో దాని మీద మేము TSPs చెప్పి ILDOస్కి చెప్పి ITU ఫార్మాట్ మీద తీసుకొచ్చి ఇప్పటికి చాలా ISD కాల్స్ స్పూఫింగ్ కూడా తగ్గిపోయాయి యాక్చువల్గా. సమ్ ఆఫ్ ది అగ్రిగేటర్స్ని కూడా బ్లాక్ చేయించడం జరిగింది. సో ఆ విధంగా DOT ఈస్ టేకింగ్ సమ్ ప్రొయాక్టివ్ స్టెప్స్. సరంగా స్పామ్ కాల్స్ అన్నింటినీ కూడా గత సంవత్సరంతో పోతే ఇప్పటి వరకు టెలికాం డిపార్ట్మెంట్ నుంచి చాలా నెంబర్స్ని కానీ చాలా ప్రాసెస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా కొంత రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చినప్పటికీ కొన్ని కంపెనీస్ మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. వాటిని కూడా త్వరలోనే అరికడతాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా సైబర్ నేరాలకు గురైన సమయంలో అయితే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1930 కనుక వెంటనే కాల్ చేస్తే వారికి సంబంధించినటువంటి నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 News, హైదరాబాద్. పట్టభద్రులందరూ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్క వర్గము బాగుపడలేదని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రచారం చేశారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు నరేందర్ రెడ్డి. నీలాగా అధికారులు భయపెట్టించి బెదిరించి దొంగ జీవోలు తీసి ఆ జీవోల్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ఇలా మేము ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన చేస్తూ ఉన్నాం. మీ పాలనకి మా పాలనకి పొంతనెక్కడ అని అడుగుతా ఉన్నాం. ప్రజలు తిరస్కరిస్తే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎక్కడున్నారు మీరు? పోయిన డిసెంబర్ నుండి అసెంబ్లీకి వచ్చినావా? వరదలతో వచ్చినావా? ప్రజల కష్టాలు పంచుకున్నావా? ఎప్పుడైనా ప్రజల కష్టాలు తెలుసుకున్నావా? ఇవన్నీ పక్కన పెడితే నీ కార్యకర్తల కష్టాలు పంచుకున్నావా, తెలుసుకున్నావా? సంవత్సర కాలం పాటు కార్యకర్తలే మొక్క చాటించిన నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వస్తున్నట్టు ఉందని మాట్లాడుతూ ఉన్నాను. వాళ్లకు ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా 3 రాష్ట్రాలు ఇచ్చి రాజకీయ కోణంలో తెలంగాణ పత్రం పక్కకు పెట్టిందంటే 20 సంవత్సరాల కిందనే తెలంగాణ రావాల్సి ఉండే. ఆ రోజున అన్యాయం జరిగింది. ఈ రోజున మొన్న ఢిల్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి గొడ్డు సున్నా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటా 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో సుమారుగా 2,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం, అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ 6%. మరి అటు ఉత్తరప్రదేశ్కు లక్షల కోట్లు ఇస్తూ ఉన్నారు, బీహార్కి ఇస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్షణంలో కరీంనగర్ నుంచి నేను నిజామాబాద్లో వాళ్తానని చెప్పేసి నిజామాబాద్ బిడ్డగా నన్ను గుర్తించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో ఒక మినీ స్టేడియం ఏర్పాటుకి ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను చర్చించి కృషి చేస్తాను. మన విద్యా సంస్థలని ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా చేయడానికి కూడా నేను కృషి చేస్తానని హామీ ఇస్తూ ఇంకా ఎన్నో ఆలోచనలు, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేజీ నుంచి పీజీ దాంట్లో అవగాహన ఉన్న నేను రేపు రాబోయే రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ కాబోతుంది. అందులో ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా మరి ఖచ్చితంగా దాన్ని ఒక సరైన మార్గంలో ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో ఒక సరైన మార్గంలో తెలంగాణ విద్యా రంగాన్ని భారతదేశంలోని అగ్రగామిగా నడపడానికి నా వంతు కృషి. హైదరాబాద్లో రోజు రోజుకు గాలిలో నాణ్యత తగ్గుతుంది. కాలుష్య నగరాలలో హైదరాబాద్ 7వ స్థానంలో ఉందని సర్వేలో తేలింది. దుమ్ము, ధూళి కణాల వలన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు జనం. సిటీలో పెరిగిన వాహనాలతో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. నగరంలో ఏర్పాటు చేసిన 14 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు గాలి నాణ్యతను తెలుపుతున్నాయి. గ్రేటర్లో ఎయిర్ పొల్యూషన్, గాలి నాణ్యతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగరంలో ఉన్నటువంటి బిహెచ్ఎల్ ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు ఇండస్ట్రియల్ ఏరియాస్తో ఉంటాయి. పూర్తిగా ఇక్కడ కూడా ఎక్కువగా వాహనాల రద్దీ ఉంటుంది. ఇటు ఏదైతే ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి చాలా వరకు వెహికల్స్లో ప్రయాణిస్తుంటారు. సో పూర్తిగా ఇక్కడ కూడా దాదాపు 250 నుంచి 300 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నమోదవుతున్నాయి. సో ఎందుకంటే ఇక్కడ కూడా చూడవచ్చు, దాదాపు ఈ నగరంలో పెరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి కాలుష్య వ్యర్థాలతో పాటు ఈ ఏరియాలో దాదాపు వరకు ఇండస్ట్రియల్తో పాటు ఇక్కడ కూడా భవన నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు కానీ ఈ గాలి నాణ్యతకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పరిశ్రమలు ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ భవన నిర్మాణాలే కానీ, తర్వాత కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్ల వల్ల కూడా చాలా వరకు దుమ్ము ధూళితో చాలా వరకు ఇక్కడ పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా నగరంలోనూ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కూడా పీల్చే గాలిలో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్లు కూడా తేలింది. తాజాగా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం పరిశ్రమల నుంచి విస్తరిస్తున్నటువంటి, అంటే ఈ కూకాపేట కానీ, కోకాపేట, తర్వాత కుక్కట్పల్లి, మూసాపేట్, తర్వాత బాలనగర్తో పాటు ఈ యొక్క వాహన రద్దీ ఎక్కువగా ఉండేటు, తర్వాత సిటీ సెంట్రల్ జోన్ అయినటువంటి నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో కూడా గాలి కాలుష్య కారకాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని చెప్తున్నారు. ఇక
దాదాపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 300 పైగానే ఉందంటూ కూడా అటు ఇప్పటికే ఏదైతే మనకు ఈ పొల్యూషన్ బోర్డుకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మొబైల్లో కరెంట్ లొకేషన్ ఆధారంగా చూసుకోవడం చెప్తున్నారు. సో కాలుష్య నగరాల జాబితా అంటూ విడుదల చేస్తారు. అందులో టాప్ 7లో కూడా అంటే జాబితా కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్ నగరం కూడా రోజు అంటే గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఇంకా ఎక్కువగా కాలుష్యం అవుతున్న నగరంలోకి చేరింది. సో ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు తప్పవంటూ చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలోనే మాత్రం చాలా వరకు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోతుంది. ఇక్కడ మొత్తం దుమ్ము మొత్తము వస్తూనే ప్రజలు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోకొచ్చారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇలా వాళ్ళు ఎప్పటికి రోజు చూస్తారు పోతారు అంతే. మళ్ళీ 2 రోజులకు ఒకసారి ఊడుస్తారు. అది డైలీ గిట్లా ఊడవరు. ఈ మొత్తం ఈ పాయింట్ మీద 300 బస్సులు తిరుగుతుంటాయి. ఇండస్ట్రియల్ మొత్తం అన్ని ఇండస్ట్రియలే ఇప్పుడు ఇవన్నీ శ్రీలింగంపల్లి కౌలుతోటి అన్నీ మొత్తం ఇండస్ట్రియలే. వాళ్ళు మొత్తమే దుమ్ము వాళ్ళు బస్సులు ప్రైవేట్ బస్సులు వస్తాయి, అలా కంపెనీ బస్సులు. కరెంట్ లొకేషన్లో ఎంత ఉందని ఒకసారి మనం ఆన్లైన్లో చూడొచ్చు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అప్డేట్ చేస్తుంటారు. సో ఒకసారి ఈ ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇంత నమోదవుతుంది. ఇది ఇంకా అంటే ఆ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్లో అక్కడ పెరిగేటువంటి ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉందో సో దానికి ధీటుగా అంటే ఇక్కడ హైదరాబాద్లో గతంలో ఇంతగా ఉండకపోయేది, కానీ ఈ కొద్ది రోజుల్లోనే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్గా దాదాపు 250, 200, 300 ఇట్లా నమోదవడం చాలా గమనార్హం అని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈ మియాపూర్ ప్రాంతంలో చాలా వరకు కూడా అక్షరాల 250 పైగానే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నమోదవుతుంది. వాతావరణంలో భిన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. దాదాపు రాష్ట్రమంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. మరో 3 రోజులు టెంపరేచర్స్ ఇలానే ఉంటాయని, మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. చలికాలం ముగియక ముందే ఎండల తీవ్రత అధికంగా నమోదవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో చలి తీవ్రత ఉంటుంది, కానీ ఈసారి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 12 తర్వాత 4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో పాటు ఈశాన్య జిల్లాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మనం మ్యాక్సిమం టెంపరేచర్స్ చూసుకుంటే 32 నుంచి 37 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయండి. అలాగే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 18 నుంచి 22 వరకు మినిమం టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇవి మనం లాంగ్ టర్మ్ యావరేజెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం టెంపరేచర్స్ మినిమం టెంపరేచర్స్ కూడా 2 నుంచి 4 డిగ్రీలు లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే అధికంగా నమోదవుతున్నాయి. కొద్దిగా గత సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ తో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హాటెస్ట్ ఇయర్ గా నిలిచింది. ఇక ఈ సంవత్సరం శీతాకాలంపై లానినో ఎఫెక్ట్ పడింది అన్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. కొన్ని సంవత్సరాలుగా చలికాలంలో వీచే కోల్డ్ వేవ్స్ తగ్గుతూ వస్తున్నాయి. అధిక ఎండలతో కరెంటు వాడకం పెరిగిందంటున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేడి ఇంత పెరగడం వల్ల అనేక మార్పులు వస్తాయి మన జీవన శైలిలో. ఒకటి ఆ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే 15,000 మెగావాట్లు దాటింది. ప్రజలు సాధారణంగా పేద ప్రజలు ఈ వేడి బారిన పడి చనిపోయే అవకాశం ఉంది. ఆ వేడి గాలిలో 1 రోజు 2 రోజులు ఉండే అవకాశం ఉంది. ఇదేమో నిరంతరం వేడి ఉంటుంది. ప్రస్తుతం శీతాకాలం నుంచి ఎండాకాలంలోకి ట్రాన్సిషన్ చెందే సమయం అవడంతో పాటు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో ఎండలు అధికంగా ఉన్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అర్బనైజేషన్ తో కాలాలు మారుతున్నాయన్నారు. ఫిబ్రవరి, మార్చి మనకి వింటర్ నుంచి సమ్మర్కి ట్రాన్సిషన్ మంత్ ఏంటంటే మనకి వింటర్లో లో టెంపరేచర్స్ 15 డిగ్రీలు 16 డిగ్రీలకి అలవాటు పడి ఉంటాం. మన సగటు మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు.
37 డిగ్రీల నుంచి ఒక 20 డిగ్రీలు వెనక్కి వెళ్ళింది అనుకోండి తెల్లవారుజామున మనకి టెంపరేచర్, మనం చాలా చల్లని అనుభూతిలో ఉంటాం. అది శీతాకాలం ఏమవుతుందంటే మనకి మబ్బులు ఎక్కువ ఉండవు. మబ్బులు ఎక్కువ ఉండబోయేటప్పటికి 10:30-11 అయ్యేటప్పటికి మళ్ళీ 31-32 డిగ్రీలకి, అంటే ఒక 15 నుంచి 16 డిగ్రీలు ఒక 4 గంటల సమయంలో టెంపరేచర్ పెరుగుతుంది. ఫిబ్రవరి నెలలోనే మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయంటున్నారు. ఈ సంవత్సరం ఎండాకాలం మరింత వేడిగా ఉంటుందని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10%, రాజధాని ఏసీ బస్సుల్లో 8% డిస్కౌంట్ ఇస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సజ్జన కోరారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి ఉన్న ప్రత్యేకతే వేరు. నిజాం నవాబులు నిర్మించి పాలించిన ప్రాంతం ఇది. ఇప్పుడు ఆ పాత నగరానికి కొత్త సొబగులు దిద్దుతున్నారు. ఓల్డ్ బిల్డింగ్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్తో పాటు నిత్య రద్దీగా ఉండే ఓల్డ్ సిటీకి మోడ్రన్ హంగులు రాబోతున్నాయి. ఎన్నో ఏళ్ల మెట్రో రైల్ కళ సాకారం కాబోతోంది. పాత నగరానికి మెట్రో పరుగులు పెట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనులను స్పీడప్ చేసింది. ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు 7.5 కిలోమీటర్ల పనులు చేపడుతున్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలోని పాత బస్తీలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా పెండింగ్లో పెట్టిన ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్లో పనులను స్పీడప్ చేసింది. 7.5 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించబోతోంది. జేబీఎస్ నుంచి ఎంజేబీఎస్ వరకున్న మొదటి దశ మెట్రో నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ఈ రూట్లో భూసేకరణ పనులు, ఆస్తుల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. రోడ్డు వైడనింగ్ చేయాల్సిన ప్రాంతాల్లో మార్కింగ్ చేసి ఆస్తుల సేకరణతో పాటు నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పాత బస్తీ మెట్రో నిర్మాణానికి సంబంధించిన ఆస్తుల సేకరణ కీలకంగా మారడంతో ఇన్నేళ్లు ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికే నడుస్తున్న మెట్రో రైల్ మొదటి ప్రాజెక్టులోనే నిర్మించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత బస్తీ మెట్రోపై ఫోకస్ పెట్టింది. గతంలో ఉన్న పాత బస్తీ మెట్రో ఎంజేబీఎస్ నుంచి ఫలక్నామా రూట్ ని చాంద్రాయన్ గుట్ట వరకు పొడిగించింది. దీంతో గతంలో అనుకున్న 5.5 కిలోమీటర్లు ఇప్పుడు 7.5గా నిర్ధారించి భూసేకరణ పనులను స్పీడప్ చేసింది. ఆస్తుల సేకరణలో భాగంగా ఇటీవల చెక్కులు అందజేసి నిర్వాసితుల ఇళ్లను తొలగిస్తున్నారు అధికారులు. ఈ కారిడార్లోని దారుల్ షిఫా నుంచి మిరాలం మండి వరకు నిర్మాణాలను తొలగిస్తూ శిథిలాలను తరలిస్తున్నారు అధికారులు. మొత్తం 1100 మందిలో ఇప్పటి వరకు 260 మంది అనుమతి పత్రాలు అందజేయగా 50 మందికి చెక్కులు పంపిణీ చేశామన్నారు అధికారులు. మెట్రో 2వ దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తుంది. 7 మార్గాల్లో 70 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేయనుంది. అయితే పాత నగరం రూపురేఖలు మారాలంటే మెట్రో ప్రాజెక్టు త్వరగా చేపట్టాలని కోరుతున్నారు ఓల్డ్ సిటీ ప్రజలు. ఇక్కడ మెట్రో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. దానివల్ల ట్రాఫిక్ తగ్గుతుండొచ్చు. మళ్ళీ హైటెక్ సిటీ ఐటీ జాబ్ చేసే వాళ్ళకు ఈజీ యూస్ఫుల్గా ఉంటుంది. చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అంటే చాలా టైం రెడ్యూస్ అవుతుంది. సమ్మర్లో అంటే మళ్ళీ రోడ్ విడుతూ కూడా పెంచుతా అన్నారు 100 మీటర్సే. అది కూడా సరిపోద్దా మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని డౌట్ ఉంది. बहुत अच्छा है क्योंकि डेवलपमेंट हो रहा है अच्छा ओल्ड सिटी. नहीं है तो वैसी पड़ी हुई थी ओल्ड सिटी. नहीं बहुत अच्छा रहेगा. सहूलत रहती सबको. दूर से आने वाले के यहाँ से भी सहूलत रहती. बहुत अच्छा है. वो ट्रैफिक कम हो जाता, ऑटोमेटिक कम हो जाता. हाँ, रोड बढ़ जाता, ट्रैफिक कम हो जाता. మార్చి 1 నుంచి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు హెచ్ఐఎంఎల్ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓల్డ్ సిటీలోని మెట్రో కారిడార్ ప్రాంతంలో మరోసారి భూ సామర్థ్య పరీక్షలు చేపట్టారు అధికారులు. పాత బస్తీ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణం ఈజీ అవుతుందంటున్నారు ప్రజలు. మెట్రో आने से अच्छा लगेगा, क्या कारोबार भी बढ़ेगा. काम अब गवर्नमेंट तो अच्छा काम कर रही है. ये भी जा रहा हमारा, वो भी जा रहा.
मेट्रो आ गई तो बहुत सहूलत हो जाती है। मेट्रो तो अच्छा ही है, अब आगे अगर मेट्रो आ गया तो अच्छा ही है ना, डेवलपमेंट होता अच्छा, थोड़ा फ्यूचर अच्छे होते इसके। हाँ, ओल्ड सिटी में तो डेवलपमेंट अभी स्टार्ट हो रहा है इधर, अभी तो रन हो रहा, तकरीबन अभी शुरुआत है समझो मेट्रो का। न्यू सिटी बनना ज़रूरी है ना। ఈ రూట్లో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నామా, చాంద్రాయన్ గుట్ట ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నంత పెద్దగా మెట్రో స్టేషన్స్ ఉండకపోవచ్చు అంటున్నారు అధికారులు. ఓల్డ్ సిటీ మెట్రో మార్గాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించబోతోంది. ఇందుకు 2700 కోట్ల నిధులు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పాత బస్తీలో నిర్మించే మెట్రో మార్గంలో మొత్తం 103 మతపరమైన కట్టడాలున్నాయి. 4 చోట్ల తప్ప మిగిలిన అన్ని నిర్మాణాలను పరిరక్షిస్తూ మెట్రో మార్గం ఉంటుందన్నారు. 80 అడుగుల రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. సుమారు 1000 ఆస్తుల సేకరణ కొనసాగుతోంది. ఇక త్వరలోనే ఓల్డ్ సిటీ మెట్రో DPR సిద్ధం చేసి కేంద్రానికి పంపనున్నారు. మెట్రో నిర్మించే కన్సల్టెన్సీలకు కూడా టెండర్లను ఇవ్వనున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో స్టాండింగ్ కమిటీ సమావేశం కానున్నది. మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో 15 అంశాలపై చర్చిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్న ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులకు భూసేకరణతో పాటు హెచ్సిటీ ప్రాజెక్టుల భూసేకరణకు ఆమోదం తెలపనున్నారు. మార్చి 1తో ప్రస్తుత స్టాండింగ్ కమిటీ గడువు కాలం ముగియనుండటంతో ఇదే చివరి సమావేశం అవుతుంది. కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు పోటీదారులు.